దావీదుకు శత్రులైన వారు అనేకులు. దేవుడు వారు చేసే కీడు వారి మీదకే రప్పిస్తాడు అని దేవునికి అప్పగించుకున్నాడు. నా ప్రాణమునకు సేతదీర్చి నా శత్రువులెదుట నాకు భోజనము సిద్ధపరుస్తాడు. ఆయన దొడ్డికర్ర దండము నన్ను ఆదరిస్తుంది అంటున్నాడు. దావీదు తన ప్రాణమును దేవుని సన్నిధిలో సముదాయించుకుంటున్నాడు, నిమ్మలపరుచుకుంటున్నాడు. ఆయన అంతరంగములో విచారము అధికమైనప్పుడు ఆయన యొక్క గొప్ప ఆదరణ ఆయన ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తుంది. నీకు నాకు ఎన్ని సమస్యలు ఎదురైనా అన్నిటిలో జయమిచ్చి నెమ్మదినిచ్చి జయ జీవితం ఇచ్చేవాడు మన ప్రభువు. శత్రువులంతా ఏకమైన దుష్టుల గుంపు ఎదురైనా దావీదును రక్షించి ఆయన ప్రార్థన ఆలకించి ఆయన మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? నీకు విరోధముగా గుంపుగూడు వారు నీ పక్షపు వారగుదురు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. కావున దావీదును శత్రు బారి నుండి తప్పించి రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షించుటకు సమర్థుడని ఎరిగి ఆయన మీద ఆనుకొని కడవరకు ఆయనను వెంబడిద్దాము.